కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం రోజురోజుకు కుదేలవుతోంది. పంట సాగు మొదలు నుంచి విక్రయించే వరకు రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. కరెంటు కష్టాలు ఒకవైపు, విత్తనాల కొరత మరోవైపు, ఇంకా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు రైతన్నలు. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా కొనసాగితే నేడు రేవంత్ సర్కార్ పాలనలో దండగలా మారిందంటున్నారు అన్నదాతలు. రేవంత్ సర్కార్ పాలనలో వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్న రైతన్నకు తాజాగా విత్తనపోటు తగులుతుంది. కర్షకుడి సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న కాంగ్రెస్ విధానాలతో నడ్డి విరుగుతోంది. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ శాఖ పరిధిలో ఓవైపు యాసంగికి వరి విత్తనాల కొరత వేధిస్తుండగా మరోవైపు అధిక రేటుకు విక్రయిస్తుండటం భారంగా మారుతోంది. 2 సీజన్ల నుంచి సర్కార్ రైతు భరోసా ఎట్లాగూ ఇవ్వటం లేదు. కనీసం యాసంగి పంటలో విత్తనాలు, ఎరువుల కన్నా సబ్సిడీ ఇచ్చి పుణ్యం కట్టుకుంటే బాగుండేది. కానీ అది జరగటం లేదు. వరి విత్తనాల కోసం సర్కార్ సంస్థ అయిన తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వద్దకు వెళ్తే బయట మార్కెట్ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అధిక ధర చెల్లించినా విత్తనాలు లేవని అంటున్నారు. ఇదేం కథనో అర్థం కావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు, పంట సాగుకు కావలసిన మౌలిక వసతులను కల్పించడంలో రేవంత్ సర్కార్ విఫలం చెందుతోందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. లక్షలాది ఎకరాల్లో పంట సాగు చేసేందుకు సిద్ధమవుతుంటే టీజీఎస్డీసీ కనీసం విత్తనాలు అందించే పరిస్థితిలో లేకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఎరువుల కోసం రైతులను ముప్పు తిప్పలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మరో షాక్ ఇచ్చింది. వానాకాలంలో యూరియా కోసం గంటల తరబడి క్యూలోనే ఉన్న అన్నదాతలను ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తో మరింత చిక్కులోకి నెట్టింది. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాల్సింది పోయి ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈసారి యాసంగికి కూడా ఆ కష్టాలు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా మందికి ఎరువుల షాపుల పేర్లు కూడా తెలియని పరిస్థితి. యాప్ లో ఎరువులను బుక్ చేసుకుంటే ఊరు, దుకాణం పేరు నమోదై ఉంటుంది. ఏ షాప్ పేరు బుక్ చేస్తే అదే దుకాణానికి వెళ్లి ఐటీ నంబర్ చెబితేనే ఎరువులు ఇస్తారు. లేకపోతే ఎరువులు తీసుకోవడం కుదరదు. అది 15 రోజులు దాటితే ఎరువుల బుకింగ్ క్యాన్సిల్ అవుతుంది. మరోపక్క పక్క మండలంలో కాక జిల్లాలోని ఏదో ఒక మండలంలో యూరియా అందుబాటులో ఉండటంతో రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో రైతు సంతోషంగా ఉండేది. ఇంటి దగ్గరికే రైతుకు ఎరువులు గిట్టుబాటు ధర దొరికేది. రైతులకు 24 గంటల కరెంటు అందేది. రైతు కళ్ళల్లో ఆనందం ఉండేది. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా రైతాంగం సంక్షేమంలోకి వెళ్ళింది. మొన్నటి వరకు రైతులు యూరియా కోసం చెప్పులు లైన్లలో పెట్టి షాపుల కాడ రాత్రింపగళ్ళు ఉండే దుస్థితి ఉండే. కానీ మళ్ళీ యూరియా కావాలంటే మళ్ళీ యాప్ లో ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సిన దుస్థితికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని తీసుకొచ్చింది. రైతే రాజు అన్న కేసీఆర్ ప్రభుత్వం పోయి రైతును నడి రోడ్డు మీద పంపించిన రేవంత్ ప్రభుత్వం వచ్చి రైతును కష్టపెడుతుంది. అసలు రైతులు ఎక్కడికి వెళ్లాలో దిక్కుదోషం దిశలో రైతులు ఈ రోజు బాధలో ఉన్నారు. ఇంతకు ముందు గవర్నమెంట్ లా మా రైతులకు ఎటువంటి కష్టం లేకుండే, అన్ని టైం కుండే, అన్ని సౌలతులు మంచిగుండే. ఇక ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, మాకేం సౌలత్ లేదు, అన్ని కష్టాలే. ఇక సాయంత్రం అయితే కరెంట్ పోతుంది, తెల్లారి దాకా రాదు, పొద్దున దాకానే ఉంటుంది, తెల్లారి దాకా కరెంటే ఉండలేదు. ఇప్పుడే పొలం ఆడిపోతుంది. ఇక 4 రోజులు అయితే ఎండాకాలం అయితే ఎట్లయితుందో ఏమో. ఇంతకు ముందు వడ్లు మంచిగా వండించుకున్నాము, తీసుకుపోయి సెంటర్ లో పోతాము, కొందరు టైం కొందరు పైసలు వస్తుండే. ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ సెంటర్ లా 2 నెలలు అవుతుంది వడ్లు అమ్ముకున్నాయి. అందుకు 2 నెలల దాకా పడిగాపులు కాపుతున్నాం, కుక్కలు కనబడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే రైతు బంధు కూడా టైంకి ఎత్తలేడు. గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతుందా, 2 నెలలు అర్థమవుతుంది. 2 పసలేగా పెట్టిండు, టైంకు రైతు బంధు కూడా ఇస్తలేడు. ఇంకా మళ్ళీ యూరియా నట పోయిన పసలకు యూరియాకి అయితే నరకం కనబడ్డది. తెలంగాణ పొద్దున్నాక మొత్తం ఎండల వానల సల్లే మొత్తం పోయి లైన్లు కట్టినాము, కళ్ళ కూడా టైంకు యూరియా దొరకలేదు, నరకం చూపించిండు. ఈ గవర్నమెంట్ తోని మాకు ఎటువంటి రైతులకు లాభం లేదు. పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ చల్లకుండా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. మంచిగా పంట పండించుకున్నాము, 4 రూపాయలు సంపాదించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల ఇక్కట్లకు తోడు కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. రేవంత్ సర్కార్ 2 ఏళ్ల పాలనలో రైతులకు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 24 గంటల కరెంట్ ఇస్తామని ఎన్నికలప్పుడు ఊదరగొట్టి ప్రస్తుతం 12 గంటలు కూడా సరఫరా చేయకపోవడంతో యాసంగి సాగు కష్టమేనని రైతాంగం ఆందోళన చెందుతుంది.
కేసీఆర్ పాలనలో 24 గంటలు ఫుల్ కరెంటు వచ్చేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం అధ్వానమైందని వాపోతున్నారు రైతులు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్న క్రమంలో పలువురు రైతులు స్వయంగా కరెంటు సమస్య చెప్పుకోవడం ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా హరీష్ రావుకు ఫోన్ చేసి రోజుకు 12 నుంచి 13 గంటలు మాత్రమే కరెంటు ఉంటుందని, అది అర్ధరాత్రి 12, 1, 2 గంటలకు ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ను ఇస్తున్నారని ఆవేదన చెందారు. పట్టించుకోవాల్సిన సర్కారే నిర్లక్ష్యం చేస్తుండటంతో అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారు.